హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై వర్క్ మై లైఫ్. ఈరోజైతే నేను శివాలయం గుడికి అయితే వచ్చేసాను. ఈరోజు శ్రీ గంగా భ్రమరాంబ శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం అయితే జరుగుతుంది సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలో. ఇది ఇక్కడ స్వామివారిని అయితే గ్రామోత్సవానికి నందివాహనంపై అయితే రెడీ చేస్తున్నారు ఆలయ అర్చకులు. శివరాత్రి రోజు నైట్ స్వామివారి కళ్యాణం అయితే జరిగింది. తెల్లారే ఇలా స్వామివారిని అయితే గ్రామోత్సవానికి అయితే రెడీ చేస్తున్నారు. వైట్ వస్తుందేంటి ఎండక వైట్ వస్తుంది. మంగళగిరిలో ఈ దేవాలయం పూర్వకాలం నుంచి అయితే ఉంటుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి ఎడమవైపుగా అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయం మొత్తం ఎలా ఉంటుందో ర్యాండమ్గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా మనం నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ వినాయకుడి స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది. లోపలైతే దీపారాధన చేశారు. ఇక్కడైతే స్వామివారి శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళే దారి టికెట్ వచ్చేసి 20 రూపాయలు. ఇక్కడ చూస్తున్నారుగా శివరాత్రి అయిన తెల్లారి ఇక్కడ కొంతమంది అయితే హోమం అయితే జరిపిస్తున్నారు స్వామివారి గుడిలో. ఇక్కడైతే స్వామివారి గర్భగుడి శిఖరం చూస్తున్నారుగా, శివపార్వతులు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చాలామంది పూజలు అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ ఉపాలయాల్లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి గుడి, అయ్యప్ప స్వామివారి గుడి, అలాగే కుమారస్వామివారి గుడి అయితే ఉన్నాయి. ఇది వెనుక భాగం స్వామివారి గర్భగుడి శిఖరం. ఇక్కడ కూడా కొంతమంది పూజ అయితే చేశారు స్వామివారికి. చూస్తున్నారుగా ఇక్కడ ఉన్నవన్నీ నాగేంద్ర స్వామివారి విగ్రహాలు. ప్రతి శివాలయంలో నాగేంద్ర స్వామివారి పుట్ట అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇదే నాగేంద్ర స్వామివారి పుట్ట. నాగేంద్ర స్వామివారి పుట్ట పక్కనే శ్రీ కాలభైరవ స్వామివారి ఉపాలయం, స్వామివారి ఆలయం పక్కనే శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం అయితే ఉంటున్నాయి. చూస్తున్నారుగా ఇది స్వామివారి ఎడమవైపు భాగం. స్వామివారి కళ్యాణం అయితే ఇక్కడే జరిగింది నైటు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నవి అయితే నవగ్రహాలు, అక్కడ కూడా పూజలు అయితే చేస్తున్నారు. ఇటు నుంచి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి ఇటు. ఇక్కడైతే మనం చూసుకుంటే ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఉంది. గుడి లోపల అయితే వీడియో తీయొద్దన్నారు, అందుకే నేను వీడియో అయితే లోపలైతే ఏం తీయలేదు, బయట మాత్రమే తీశాను. గుడి మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఈ గుడికి సంబంధించిన వీడియో ఎవరైనా తీయమంటే మాత్రం కంపల్సరీగా తీస్తాను. కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. స్వామివారి రథశాల పక్కనే ఈ 58 అడుగుల స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. చూస్తున్నారుగా విగ్రహం అయితే చాలా బాగుంది. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉంటారు. చూస్తున్నారుగా ఇలా ఉంటుంది స్వామివారి విగ్రహం అయితే. స్వామివారి రథశాలకు కుడివైపుగా ఇలా గోశాల అయితే ఉంటుంది. చూస్తున్నారుగా ఆవులన్నీ మేత మేస్తూ అలా కూర్చున్నాయి. ఇక్కడ అన్న సమారాధనకైతే ఏర్పాట్లు అయితే అన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నారుగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన మరుసటి రోజు స్వామివారి దివ్య రథోత్సవం అయితే జరుగుతుంది సాయంత్రం 4 గంటలకు. ఉదయం 11 గంటల నుంచి స్వామివారి అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా టెంట్లు అయితే వేశారు. మినిమం 15,000 మంది దాకా అయితే ఈ అన్న సమారాధనకి అయితే భక్తులు అయితే వస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా స్వామివారి గ్రామోత్సవం అయితే నందివాహనంపై మొదలైంది. స్వామివారి గుడికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న ఈ స్వామివారి ఆర్చ్ అయితే చాలా బాగుంటుంది. మేము స్వామివారి భోజనాలకైతే 12:30కైతే ఇక్కడికి వచ్చాము. చూస్తున్నారుగా మేము వచ్చేటప్పటికే చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ భోంచేస్తూ. ఇక్కడ వచ్చిన భక్తులకు 8 స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు భోజనాలకి. ఇక్కడ అంతా బఫే సిస్టమ్ అవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని భోంచేయడానికి అక్కడక్కడ కుర్చీలు అయితే వేశారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. స్వామివారి భోజనాలు తినాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దివ్య రథోత్సవానికి అయితే రథాన్ని అయితే రెడీ చేస్తున్నారు. చూస్తున్నారుగా ఇదైతే తాడు స్వామివారి రథం లాగడానికి.
స్వామివారి రథం మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను, చూసేయండి. స్వామివారి రథం మొత్తం అయితే ఇంకా రెడీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకైతే స్వామివారి రథోత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారుగా, చాలామంది అయితే గుమ్మడికాయలు కట్టారు స్వామివారి రథం చుట్టూ. కానీ రథోత్సవం జరిగేటప్పుడు అయితే అసలు గుమ్మడికాయలు ఏవి కనిపించలేదు, అన్ని ఫ్లవర్స్తో అయితే కవర్ చేసేసారు. గుమ్మడికాయ అయితే మ్యాక్సిమం ఎవరీ లేవు అసలు రథానికి. వారి రథచక్రాలు చూస్తున్నారుగా. రథంలో స్వామివారి దర్శనమిచ్చే ప్లేస్ని అయితే చూపిస్తున్నా, చూడండి. స్వామివారి దర్శనమిచ్చేదైతే ప్లేస్ ఇక్కడే చూస్తున్నారుగా. ఇలా ఉంటుంది రథం మొత్తం అయితే. డెకరేషన్ అయితే చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు రథాన్ని. రథం మొత్తం రంగులు కూడా చాలా బాగా వేశారు రథానికి. చూస్తున్నారుగా, స్వామివారి రథోత్సవానికి ఎంతమంది భక్తులైతే వచ్చారో పాల్గొనడానికి. స్వామివారి రథం అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. స్వామివారి రథోత్సవం ఎలా జరుగుతుందో చూసేయండి. ఇక్కడ నరసింహస్వామివారి గుడి ఎదురుగా స్వామివారి రథాన్ని ఆపి స్వామివారికి హారతి ఇచ్చి, అలాగే శ్రీ నరసింహస్వామి వారికి కూడా హారతి ఇచ్చి రథాన్ని అయితే మళ్ళీ లాగుతారు. స్వామివారి రథోత్సవంలో భాగంగా కోలాటం, అలాగే కళాకారుల నృత్యాలు అయితే ఏర్పాటు చేశారు తీన్మార్ వాళ్ళు. కానీ కళాకారుల నృత్యాలు అయితే చాలా బాగున్నాయి. తీన్మార్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, చూడండి.
మార్చాలిగా. కనబడుతుంది ఇక్కడ నుండి అడ్డు తీసేసావా? శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారు రథోత్సవంపై మిద్ది వరకు వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చి తిరిగి రథశాలకైతే చేరుకుంటారు. ఈ మిద్ది దగ్గర రథం తాడు మార్చి స్వామివారిని వెనక వైపుకు మార్చి ఇలా చాలా టైం అయితే పడుతుంది. మినిమం ఒక అరగంట సేపు అయితే స్వామివారిని ఈ మిద్ది సెంటర్లో అయితే ఆపుతారు. చూస్తున్నారుగా స్వామివారిని అయితే మార్చారు. అలాగే రథం తాడును కూడా అయితే మార్చేశారు. స్వామివారికి హారతి ఇచ్చారు. ఇప్పుడు స్వామివారి రథం అయితే మొదలవుతుంది రథశాలకు మళ్ళీ తిరిగి. స్వామివారి రథం వచ్చేటప్పుడు చాలా బాగా అయితే వచ్చింది. కానీ తిరిగి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చోట్ల ఆగుతా రథం లాగే వాళ్ళు కూడా చాలా మటుకు లాగలేకపోయారు. అలా స్వామివారికి ఆగిన ప్రతిసారి హారతులు ఇచ్చి అలా అయితే రథాన్ని అయితే లాగుతూ తీసుకెళ్ళారు. కానీ ఈసారి మాత్రం చూస్తున్నారుగా రథశాలకు వెళ్ళేటప్పటికే పావు తక్కువ 7 అయితే అయ్యింది. చూస్తున్నారుగా చీకటి కూడా పడుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:15 అయితే అవుతుంది. స్వామివారు తిరిగి రథశాలకైతే ఇప్పుడు మొదలయ్యారు.
మా మంగళగిరిలో స్వామివారి రథోత్సవం అయితే ఇలా జరిగింది. అలాగే మీ ఊర్లో రథోత్సవం ఎలా జరిగిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ శివరాత్రిని మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే పక్కనున్న బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేనే అప్డేట్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.